హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఈరోజు మన వీడియోలో మన ఇంట్లో ఇలాంటి పాత చీరలు కానీ పాత బట్టలు ఉంటూనే ఉంటాయి కదా అంటే మనం ఎక్కువగా యూజ్ చేయకుండా వేస్ట్గా పక్కన పెట్టేస్తూ ఉంటాము కానీ అలా పక్కన పెట్టేయకుండా ఈరోజు ఈ బట్టలతో ఒక మంచి డోర్ మ్యాట్ని అయితే తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి చూడ్డానికైతే లుక్ చాలా బాగుంటుంది దీనికోసం ఇక్కడ నేను సూది దారం మిషన్ మీద కుట్టడం కానీ అట్లా ఏమీ ఉండదు ముడులు ఏవి ఉండవు చాలా ఈజీగా కుట్టేసుకుంటాము చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇక్కడైతే ఏదైనా సరే మన దగ్గర ఉన్న క్లాత్లు ఏవైనా సరే క్లాత్లను అయితే తీసుకొని ఇక్కడ ఒక 4-5 ఇంచుల దూరంలో అయితే ఇలాగైతే ఫస్ట్ అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి అంటే మనకి ఎంత పొడవు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు అయితే తీసుకోవచ్చు అనమాట ఇది ఇక్కడ మనం తీసుకున్న ప్రతి క్లాత్ కూడా ఇంతే వెడల్పుతో అయితే తీసుకోవాలి అంటే ఒక 4 ఇంచుల గ్యాప్తో అయితే తీసుకోవాలి ఏ కలర్ అయినా తీసుకోవచ్చు తర్వాత ఇంకొక కలర్ క్లాత్ ఇంకొకటి అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక 2 ఇంచులు 3 ఇంచుల గ్యాప్లో అయితే తీసుకోవాలన్నమాట ఇలా కొన్ని ముక్కలను అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి ఒక 10-15 ముక్కలను అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఇక్కడ ఏదైనా సరే ఒకటి గిన్నె కానీ లేకపోతే ఇలా నేను చూపించినటువంటి గిన్నె అయినా తీసుకోండి లేదంటే మీరు మామూలుగా ఏదైనా బుట్టలు ఉంటాయి కదా అదైనా సరే తీసుకోండి అంటే కొంచెం అంచు ఉండేదైతే తీసుకోవాలి తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఒక క్లాత్ని అయితే ఇలా తీసుకొని దీనికైతే ఇలా ముడి వేసేసుకోవాలి ముడి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా గట్టిగా ముడి అయితే వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా వీటిని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ ముడి వేసేసుకోవాలి ఫస్ట్ ఇలా మళ్ళీ ఈ ముడులు ఇవన్నీ కూడా నేను విప్పేస్తాను ఎక్కడ మనకి ముడి కుట్టు ఏది కనిపించకుండా చాలా నీట్గా వస్తుందన్నమాట దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవడానికి అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోవడం మీకు చూస్తేనే తెలుస్తుంది పెద్దగా టైం కూడా ఏం పట్టదు మనం మామూలుగా డోర్ మ్యాట్స్ని కుట్టాలంటే వాటిని అల్లడము తర్వాత చుట్టూ కుట్టుకుంటూ తర్వాత తిప్పుకుంటూ కుట్టడం అట్లా అంత పని ఉంటుంది కానీ దీన్ని ప్రిపేర్ చేయడానికి మాత్రం ఏమీ ఉండదన్నమాట చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలాంటి ఒక గిన్నె ఒకటి ఉంటే చాలండి ఇలాంటి గిన్నె కానీ లేకపోతే మీ దగ్గర ఇలాంటి బూటాలు కానీ ఏదైనా సరే కొంచెం అంచున్నది ఒకటి తీసుకొని దీంతో అయితే చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ తర్వాత ఇలాగే మనము ఇలా ఆపోజిట్గా ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఒకటేమో ఈ సైడ్ ముడి వేసుకోవాలి కొంచెం మనం ప్రతిదీ ముడి వేసుకున్న ప్రతిదీ కూడా కొంచెం ఇలా లాగి గట్టిగా కొంచెం టైట్గా అయితే ముడి వేసేసుకోవాలి ఇలాగే మన దగ్గర ఎన్ని ముక్కలు ఉంటే అన్ని ముక్కలు మనం ఇలాగే కట్ చేసుకున్నవన్నీ కూడా ఇలాగే ముడి ఇలాగైతే పెట్టేసుకోవాలి చూడండి ఇలా ప్రతిదీ కూడా ఇలాగే పెట్టుకోవాలి చాలా సింపుల్ అండి దీన్ని తయారు చేసుకోవడం మనకి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు తొందరగానే మనం దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట లుక్ చాలా బాగుంటుంది అచ్చం మనం బయట కొనుక్కుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మనకి ఇంట్లో ఉన్న వేస్ట్ బట్టలతోనే దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇంకా ఫైనల్గా అయితే మొత్తం ఇలాగైతే పెట్టేసుకోవాలి ఇది కొంచెం టైట్గా మనమైతే ముడులు అయితే వేసుకోవాలంటే ఆ చివరిలో ఈ చివరిలో టైట్గా ముడి వేసేసుకొని అయితే పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఏదైనా సరే ఒక కలర్ క్లాత్ని అయితే తీసుకున్నాను ఇక్కడ మనం తీసుకునే కలర్ క్లాత్లను బట్టి మనకి దీని లుక్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇవి ఏది తీసుకున్నా కూడా మనం కొంచెం కాటన్ క్లాత్లు అట్లాంటివి తీసుకుంటే మనం యూస్ చేసినా కూడా బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఒకటి కాటన్ అయితే తీసుకొని ఇక్కడైతే నేను చూపిస్తున్నట్టుగా ఇలా కింది సైడ్ అయితే పెట్టేసి ఒక కుట్టు అయితే వేస్తున్నాను మీకు మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఎక్కడ కుట్టు కానీ ముడు కానీ ఏది కనిపించదనమాట అంత నీట్గా కనిపిస్తుంది చూడండి మీరు ఇక్కడ చివరి వరకు అయితే ఇక్కడ అయితే ఇలాగైతే ఒక కుట్టు అయితే వేసేసుకోండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ముడులు అట్లా ఏమి వేయట్లేదు నీట్గా కనిపించాలని చెప్పేసి ఇలా వేసుకున్నంత కదా ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనం కొంచెం ఇలా ఒక ఫ్లవర్ మాదిరిగా అయితే ఇలా చుట్టేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇలాగైతే చుట్టుకోవాలి ఇది మనకి ఒక ఫ్లవర్ లాగైతే వస్తుందన్నమాట చూడండి ఇలా మనం ఎంత వెడల్పైన క్లాత్ అయినా తీసుకోవచ్చు ఒకవేళ మీరు కావాలంటే ఇంకొంచెం సన్నగా అయినా క్లాత్ని కట్ చేసుకుని అయినా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్ని ఇలా ఒక ఫ్లవర్ లాగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒకదాన్ని వదిలేసి ఇంకొక దానికి ఇంకొక దానికి ఇలా చుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఒకటే కలర్ క్లాత్ని మనం కంప్లీట్గా చుట్టేస్తే మనకి డిజైన్ అనేది అంత కరెక్ట్గా రాదు కాకపోతే మనకి డిజైన్ కరెక్ట్గా ఏర్పడేటట్టుగా డిజైన్ కరెక్ట్గా రావాలి అంటే మాత్రం ఇక్కడ నేనేం చెప్తాను చూడండి ఎలా చేయాలో ఇక్కడ ఒకదాన్ని వదిలేసి ఒకటి ఇలా చుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇది మనం ఎంతవరకు క్లాత్ తీసుకున్నామంటే మనము ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడి వరకే దీన్ని ఆఫ్ చేసేయాలి ఎండ్ చేసేసి అక్కడికైతే మళ్ళీ కుట్టు అయితే వేసేసుకోవాలి చూడండి ఇలాగైతే ఇక్కడ వరకు అయితే కంప్లీట్ చేసేసి ఇక్కడైతే ఒక కుట్టు వేసాను అంటే మనం ఫస్టే తెలుసుకోవాలి ఇక్కడ మనం ఎన్ని వరుసలైనా మనం ఒక వరుస పెట్టుకుంటే ఒకే వరుస చుట్టుకోవాలి 2 వరుసలు పెట్టుకుంటే 2 వరుసలు చుట్టుకోవాలి అంతే మనం ఎక్కువగా చుట్టుకుంటే మనకి ఆ డిజైన్ లుక్ అనేది అంత బాగా రాదు కనిపించదు అన్నమాట చూడడానికి చూడండి ఇంకొక కలర్ క్లాత్ని అయితే తీసుకొని దీన్ని కూడా ఇక్కడ నేను 2 వరుసలు చుట్టుకున్నాను అనమాట చుట్టుకొని
దీన్ని కూడా ఇక్కడికైతే ఎండ్ చేసేసి ఇక్కడైతే ముడి అయితే వేసేసుకున్నాను. తర్వాత ఇంకొక కలర్ క్లాత్, ఇలాగే మనకి ఎన్ని కలర్ క్లాత్లైనా తీసుకోండి. మీరు ఇక్కడ చూస్తే మీకు ఇది ఎలా ఉంది, చూడ్డానికైతే ఎలా ఉంటుంది అనేది అయితే మీరు చివరి వరకు చూడండి, మీకు తెలుస్తుంది. చూడ్డానికైతే బాగుంటుంది అనమాట. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ చూడండి. ఇలాగైతే మళ్ళీ నేను ఎక్కడ కుట్టయితే వేసానో మళ్ళీ అక్కడ నుండే మనం ఇంకొక కలర్ క్లాత్ని అయితే స్టార్ట్ చేయాలన్నమాట. అలా చేస్తే మనకి డిజైన్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఇలాగైతే చుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ నేను ఆ బ్లూ కలర్ క్లాత్ని ఎక్కడి వరకు అయితే ఆఫ్ చేసి ఇంకా అక్కడికైతే కుట్టు వేసానో మళ్ళీ స్టార్ట్ చేసే ఈ ఎల్లో కలర్ క్లాత్ని కూడా నేను అక్కడికే పెట్టేసి ఇంకా కుట్టు అయితే వేసేసి ఇప్పుడు దీన్ని ఇలా నేను చుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. ఒకవేళ మీకు ఇలా చుట్టడం కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే మాత్రం మీరు దీనికి ఒక చివర్లో ఒక పిన్నిస్ అయినా పెట్టేసుకొని చుట్టుకోండి, లేకపోతే మామూలుగా చేతికి కొంచెం చుట్టుకొని అయినా ఇలా మనం అల్లుకుంటూ వెళ్ళిపోతే ఈజీగానే వస్తుందండి. పెద్దగా టైం అయితే ఏమీ పట్టదు, చూడ్డానికి చాలా బాగుంటుంది. అంతే, చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు అనమాట. మనం మామూలుగా డోర్ మ్యాట్స్ని అయితే కుట్టడానికి చాలా టైం తీసుకుంటాం, ఒక 2-3 గంటలే తీసుకుంటాం కదా. అంటే మామూలుగా అల్లడము, తర్వాత చుట్టి కుట్టడము అట్లా అంతా ఉంటుంది. కానీ దీనికి ఏమీ ఉండదు అనమాట. చాలా సింపుల్గా ఇలాగైతే చుట్టేసుకోవాలి. మనం తీసుకునే ప్రతిదీ కూడా నేను ఇక్కడ రెండు వరుసల్లో అయితే తీసుకున్నాను. ఇక్కడ 2 వరుసలకు వచ్చేసిన తర్వాత ఈ చివర్లో అయితే మళ్ళీ ఇక్కడ కుట్టు వేసేసి ఇంకొక కలర్ క్లాత్ని అయితే తీసుకొని ఇలాగే మనకు ఒక వరుసకి ఒక కలర్ క్లాత్ తీసుకున్నా కూడా మనకి బాగుంటుంది అనమాట చూడడానికి. ఇలా ఎన్ని కలర్స్ అయినా తీసుకోవచ్చు, ఒక వరుస అయినా చుట్టుకోండి, లేదంటే మనం 2 వరుసలైనా చుట్టుకోవచ్చు. ఇలా మన క్లాత్ కొంచెం ఎక్కువగా కనిపించాలి అంటే 2 వరుసలు అయితే ఇలా చుట్టుకుంటూ క్లాత్కి మనం తీసుకున్న కలర్ క్లాత్కి 2 వరుసలుగా చుట్టుకొని మనమైతే ఇలా కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇంకా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు డిజైన్ అయితే ఎలా వచ్చిందనేది ఇలాగైతే చుట్టుకోవాలి. ఓకే, చాలా సింపుల్ అండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా లుక్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఇంట్లో ఉండే బట్టల్ని వేస్ట్గా అలా పక్కన పెట్టేయకుండా ఇలాగైతే యూజ్ చేసుకోవచ్చు. మనం డబ్బులు పెట్టి బయట కొనే పని లేకుండా చాలా సింపుల్గా దీన్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఒక 5-10 నిమిషాల్లో దీన్ని అయితే మనం తయారు చేసేసుకోవచ్చు. ఇలాగైతే చుట్టేసుకుంటున్నాను. ఓకే, ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తర్వాత ఇంకొక కలర్ క్లాత్ని తీసుకొని ఇక్కడ ఇది కూడా కంప్లీట్ చేసేసి ఇంకా తర్వాత లాస్ట్ ఫైనల్గా అయితే ఇంకొక కలర్ క్లాత్ని తీసుకొని ఇక్కడైతే చివరి వరకు అయితే ఇలాగే చుట్టేసుకున్నాను. ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ ఎక్కడ కూడా ముడి కుట్టు ఏది కనిపించదని. ఇప్పుడు మనం ఈ గిన్నె నుంచి ఈ క్లాత్ని మనం సపరేట్ చేసేయాలి. అంటే ఇక్కడ నేను చెప్పినట్టుగానే మొత్తం చుట్టేసుకొని ఇంకా మనకి చివరి వరకు ఇంకా అయిపోయింది అనే టైంకి ఇంకా ఈ గిన్నె నుంచి మనం ఈ క్లాత్ని సపరేట్ చేసేయాలి. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ ముడి వేసుకున్నాం కదా, ఈ ముడిని తీసేసి ఇలా రెండింటిని ఒకదానికి ఒకటి ఇలా రెండింటిని అయితే ముడి వేసేసుకోవాలి. ఇక్కడ నేను కుట్టు అట్లా ఏమి వేయట్లేదు కాబట్టి ఇక్కడ ముడి అయితే వేస్తున్నాను. తర్వాత మనకి ఈ ముడి కూడా ఏం కనిపించకుండా చూపిస్తాను చూడండి. ఇలాగైతే ఈ గిన్నె నుంచి ఇలాగైతే ముడి తీసేసి తర్వాత ఈ ముడి, తర్వాత దాని పక్కన ఉన్న ముడి, ఇలా 2 ముడిని అయితే తీసేసి ఆ రెండింటిని కలిపి ముడి అయితే వేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలాగైతే తీసేసుకొని ఇంకా ముడైతే వేసేసుకుంటాను. ఇప్పుడు దీన్ని తీసాను కదా, ఇప్పుడు ఇది కూడా తీసేసుకొని దీన్ని ఇంకా ముడి వేసుకోవాలి. ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువైందని చెప్పేసి కొంచెం స్పీడ్గా పెట్టాను, సో మీకు అర్థమవుతుంది. ఇంకా చూడండి, ఇలాగైతే ముడి వేసేసుకొని తర్వాత ఈ ముళ్ళు కనిపించకుండా ఏం చేయాలో చెప్తాను చూడండి. చివరి వరకు ఇలాగైతే ముడి వేసేసుకున్న తర్వాత ఇలాగే మొత్తం మన చుట్టూ అక్కడ ఉన్నదంతా కూడా అన్ని ముళ్ళు కూడా ఇలాగే విప్పుకుంటూ ఒకదానికి ఒకటి ఇలా ముడైతే వేసేసుకోవాలి. ఇంకా చూడండి, ఇలాగైతే వస్తుంది ఇంకా ఫైనల్గా లుక్ అయితే. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్న కొంచెం క్లాత్ని అయితే తీసేసేయండి. ఒకవేళ మనకి కొంచెమే క్లాత్ ఉందంటే ఇంకా కట్ చేయకపోయినా పర్వాలేదు. ఇక్కడ కొంచెం పొడవు ఎక్కువగా ఉందని చెప్పేసి ఇక్కడైతే క్లాత్ని అయితే కొంచెంగా కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఇదంతా ఒకసారి మనం అంతా కరెక్ట్గా ఇలా సెట్ చేసుకొని తర్వాత ఇలాగైతే ఎక్స్ట్రా ఉన్న కొంచెం క్లాత్ని అయితే కట్ చేస్తాను. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేస్తున్నాను చూడండి. ఇలాగైతే మొత్తం చుట్టూ ఉన్న క్లాత్ని అయితే ఇలాగే కట్ చేసుకోవాలి. చూడండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా, చూడడానికి అయితే చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా మనం తక్కువ టైంలోనే దీన్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట.
ఇలాగైతే ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఈ ముడులు కనిపించకుండా ఏం చేయాలంటే మనకి ఇలా ఫస్ట్ ఒక వరుస దారం ఉంది కదా, దాన్ని ఇలా లోపలికి ఇలా చుట్టేసుకోవాలన్నమాట. ఇలా లోపలికి అనేసుకోవాలి. తర్వాత ఇంకొక సైడ్ ఉంది కదా, దీన్ని ఇలా రివర్స్ చేసుకొని దీన్ని ఇటు సైడ్ ఇలా లోపలికి అనేసుకుంటే మనకు ఆ ముడి కూడా కనిపించదు, చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. చూడండి ఇలాగైతే కనిపిస్తుంది. ఇలాగే మొత్తం అన్నీ కూడా ఇలాగే అనేసుకోవాలన్నమాట. లోపలికి కొంచెం లోపలికి అనుకుంటూ మనం చుట్టూరా అయితే చుట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇంకా చివరి వరకు అయితే లుక్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మనం తీసుకునే ప్రతి ఒక్క క్లాత్ని బట్టి, మనం తీసుకునే కలర్ని బట్టి మనకైతే దీని లుక్ అయితే వస్తుందన్నమాట. చూడండి ఇంకా ఫైనల్గా అయితే లుక్ అయితే ఎలా ఉందనేది నచ్చితే ట్రై చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇంకా ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. చాలా స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడైనా సరే డోర్ మ్యాట్ లాగైనా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా మనకి చిన్న టీ పైన ఉంటాయి కదా, ఇంకా దాని మీద పెట్టుకొని అయినా ఇలాగ మనం యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేసి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్